హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొన్ని సేయింగ్స్ ఉంటాయి. చిన్నప్పుడు మన స్కూల్లో కొన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇది నేర్చుకో, ఇది నేర్చుకో. అందులో కొన్ని సామెతలు కూడా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నాలుక, నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దాన్నే కంట్రోల్లో పెట్టుకోవాలి. నేను ఐన్యూస్లో ఉన్నప్పుడు మా ప్రోగ్రామింగ్ హెడ్ బ్యాక్ సైడ్ ఒక నోట్ ఉండేది. నాలుక 2 అంచుల వాడికల ఖడ్గము, నువ్వు దాన్ని వాడటం చేత కాకపోతే అది నిన్నే చంపేస్తుంది అని. ఇప్పుడు ద గ్రేట్ శ్రీరెడ్డి గారి జీవితంలో అదే జరుగుతుంది. ఆవిడ్ని అసలు వైఎస్ఆర్సీపీలో ఈవిడ కార్యకర్త కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవిడని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. బట్ ఈవిడే తనకున్న ఫీలింగ్ తోటి, స్వతంత్రంగా అభిమానంతో, తప్పులేదు, ఉండొచ్చు, నేను హ్యాపీ. స్వతంత్ర అభిమానులు ఉండొచ్చు ఏ పార్టీకైనా. ఆవిడ నోటికొచ్చినట్టు వాగేసింది. దీనికి పార్టీ రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది? కాదు కదా. ఎప్పుడన్నా తనకి పార్టీ సభ్యత్వం ఏమైనా కార్డు ఇచ్చిందా? పోనీ ఎప్పుడన్నా ఏ మీటింగులో అయినా ఆవిడ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వేరే వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడారా? లేదు అంటే ఏదైనా పార్టీ మీటింగ్లో ఆవిడ పిలిచారా? లేదు ఇది శ్రీరెడ్డి అని ఎవరైనా, ఏ ఒక్కరైనా పార్టీ వాళ్ళు మాట్లాడారా? ఆవిడ సొంతగా తనకు తను ఊహించేసుకుని, తనే పార్టీ కార్యకర్త అనుకుని, తనే పార్టీలో మెంబర్ అనుకొని, తనే పార్టీలో ఏక అనుకొని ఫీల్ అయింది. అదే ఆవిడ ఇప్పుడు చెప్తుంది. ఒకసారి మీరేనండి ఆవిడ బాధ. ఇది ఆవిడ సినిమాలో డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ ఇంకోసారి ఆవిడ బాధ అది. ఏనాడు ఎవరిని వైఎస్ఆర్సీపీ పిల్లని ఎవ్వరూ చెప్పలేదు. సొంతగా ఫీల్ అవటం అంటారు దీన్నే హెల్యూజినేషన్ అని కూడా అంటారు. నేను వైఎస్ఆర్సీపీ పిల్లని, నేను నాది రెడ్డి సామాజిక వర్గం, నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని ఈవిడ ఫీల్ అయింది. ఎవరు కూడా ఈవిడని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా కూడా గుర్తించలేదు. బట్ ఇప్పుడు ఏం చెప్తుంది ఈవిడ? నేను స్ట్రాంగ్ కాబట్టి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడుతున్నాను అంది. శ్రీరెడ్డి గారు ఒక విషయం చెప్తా. నోటికి ఇష్టం వచ్చినట్టుగా పచ్చి బూతులు మాట్లాడాయి. పార్టీలకు అతీతంగా సినిమా వాళ్ళని కూడా, అటు నాగబాబు గారిని కావచ్చు, ఇటు చిరంజీవి గారిని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కావచ్చు, మన లోకేష్ గారిని కావచ్చు, వాళ్ళని కావచ్చు, అందరినీ ఇష్టానుసారంగా తిట్టావు. అప్పుడు తిట్టిన దానికి శిక్ష అనిపిస్తే సరిపోయింది. అది కాకుండా అవకాశం రాగానే తోక ముడిచి లెటర్లు రాసి వీడియోలు రిలీజ్ చేస్తున్నా చూడు, అది చాలా తప్పు. ఇఫ్ యూ టేక్ ఎ స్టాండ్, ఆ స్టాండ్ వైపు నిలబడి ఉండాలి. నువ్వు చేసిన తప్పు కాబట్టి శిక్ష అనుభవించాలి. లేదు అంటే కాళ్ళ దాకా దిగజారిపోయి ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు. అది చూసిన తర్వాత మీ పైన నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఫైటింగ్ స్పిరిట్ అంటే ప్రాబ్లమ్స్ వస్తే పారిపోవటం కాదు మేడం, ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రాంగ్ అవటం. తలుసుకోంది. ఇష్టానుసారంగా నాలుగుంది కదా అని కుటుంబాల మీద పడిపోవటం కాదు. అదనమాట విషయం. ఇప్పుడేమైంది? నాలుగు దురద పెడితే ఒళ్ళంతా దెబ్బలు పడుతుంది, అట్లుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.